నేను మళ్ళీ చెప్తున్నా, నాకు మై ప్రాబ్లమ్ ఈస్ నాట్ విత్ హౌ లాంగ్ ద ఫిల్మ్ ఇస్. మై ప్రాబ్లమ్ ఈస్ దాట్ ఫస్ట్ మూవీలో నెసెసరీ అనిపించినవి ఇక్కడ అన్నెసెసరీ అనిపిస్తున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మూవీలో యూ కీప్ సీయింగ్ ఆ రిపోర్టర్స్, ఆ ఎన్పీటీవీ అని చెప్పి ఒక సబ్ప్లాట్ ఉంటుంది వాళ్ళది. అది ఇట్ మేడ్ సెన్స్ దేర్. కానీ ఇక్కడ జస్ట్ వాళ్ళకి రియాక్షన్ షాట్స్ వస్తూ ఉంటాయి. నాట్ నీడెడ్ హియర్. పేసింగ్ ఇష్యూస్ అనిపిస్తాయి ఈ మూవీలో. నాట్ లైక్ ఐ వాజ్ బోర్డ్ ఆర్ ఎనీథింగ్, బట్ అన్నెసెసరీ డీటెయిల్ కదా ఇది, ఇట్స్ నాట్ యాడింగ్ ఎనీథింగ్ అనే ఒక ఫీల్ అయితే కలుగుతూనే ఉంది. దట్ బీయింగ్ సెడ్, ద సినిమాటోగ్రఫీ ఈజ్ వండర్ఫుల్. పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. మంజు వారియర్ గారి క్యారెక్టర్, ప్రియదర్శిని క్యారెక్టర్, ఆ ట్రాక్ నాకు నచ్చింది. తనకంటూ ఒక ఆర్క్ ఉంటుంది, అది బాగుంది. తనతో ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, ఐ డోంట్ వాంట్ రివీల్, బట్ ఒక పొలిటికల్ సీన్ ఉంటుంది ఆమెని సెంటర్ చేసి, అది నాకు చాలా నచ్చింది. అండ్ ఆబ్వియస్లీ చాలా ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయి విచ్ ఐఎమ్ ప్రెట్టీ షూర్ will set the theaters on fire in Kerala. బట్ నాకు అంతగా వాట్ యూ కాల్ లూసిఫర్ 1లో ఇచ్చినంత కిక్ నాకు ఇందులో ఇవ్వలేదు. ఎందుకంటే ఆ మూమెంట్స్ ఏవైతే డిజైన్ చేసుకున్నారో అవి కూడా తెలిసిపోతూ ఉంటుంది. దేర్ ఇస్ నో సర్ప్రైజ్. ఇప్పుడు ఫస్ట్ మూవీలో ఒకటి వర్క్ అయింది, అలాంటిదే మనం ఇక్కడ ఒకటి చెయ్యాలి. సిమిలర్ మూమెంట్స్ ఉంటాయి, అవి కొన్ని డ్రామాటిక్ మూమెంట్స్ కూడా అలా ఉంటాయి, కొన్ని మాస్ మూమెంట్స్ కూడా అలా ఉన్నాయి. కాబట్టి నాకు అది రీహాష్ లాగా అనిపించడం వల్ల నాకు అంతగా నచ్చలేదు. బట్ ఐఎమ్ ప్రెటీ షూర్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ ఫైండ్ దట్ ఎంజాయబుల్.